బేసికల్గా ఏంటంటే మన స్మార్ట్ తెలుగు సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ మనలానే, అంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నువ్వు విజయవాడ కేఎల్సీ అంటే ఆ చుట్టుపక్కల నీకు బాగా ఐడియా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఓకే స్టార్టప్ ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది, ఇదివరకు లేదు. బట్ ఏదైనా కానీ సిటీస్లో ఉన్నంతగా మనకి టౌన్స్ వీటిల్లో లేదు. విజయవాడ వరకు ఓకే ఇప్పుడు, కానీ అదే ఇప్పుడు బాపట్ల కానీ తెనాలి కానీ అట్లానే తెలంగాణ వైపు చూసుకున్నా కానీ, సో ఖమ్మం అటు సైడ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఉన్నట్టు కూడా ఎకో సిస్టమ్ ఉండదు. సో విలేజెస్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్ ఐడియాస్ ఉంటాయి. సో ఇలాంటివి, సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఫ్రెండ్స్, ముందు ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ మనకి ఐడియా ఏదైనా వచ్చిందంటే స్టార్టప్ ఐడియా, దాని ఐడియా వాల్యుయేషన్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక టెక్నాలజీని చూసామనుకోండి, ఈ టెక్నాలజీని మనం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ టెక్నాలజీ ఈ టైప్ ఆఫ్ మనకి ఆ ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్తో పాటు మనకి ఫైర్ అనేది ఉండాలండి. లైక్ లెట్సే మీకు రాకెట్ అంత ఎత్తు ఎందుకు ఎగురుతుంది, హెలికాప్టర్ అంత ఎత్తు ఎందుకు ఎగట్లేదు, రాకెట్కి ఆ ఫైర్ ఉంది. సో అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయిందో మనలో, ఆటోమేటిక్గా అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తామని స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియా వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే వర్క్ అసలు ఫ్యూచర్లో వర్త్ ఉంటుందా ఉండదా, ఒకవేళ కాంపిటేటర్ వస్తే ఎంత ఫాస్ట్గా వస్తాడు, లేకపోతే మీ కాంపిటేటర్ లేకుండా ఎంట్రీ బ్యాలెన్స్ ఏమైనా పెట్టుకోగలరా, లేకపోతే బిజినెస్ మోడల్ ద్వారా ఎంట్రీ బ్యాలెన్స్ పెట్టుకోగలరా, లేకపోతే ఐపీ ద్వారా ఎంట్రీ బ్యాలెన్స్ పెట్టుకోగలరా. సో ఏంటనేది మీరు వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అనేది చూడవచ్చు. నెక్స్ట్ ఇవేమీ కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే తొందరగా ట్రై చేయండి, తొందరగా ఫెయిల్ అవ్వండి. అంటే ఏదైనా టెక్నాలజీని అట్లాగే పట్టుకోమాకండి. ఇప్పుడు సానాప పాలసీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం ఏంటంటే మనం ఒక చిన్నది కనిపెడితే అదే ద బెస్ట్ అనుకుంటాం. లెట్స్ సే మేము ఫస్ట్ ఈ డ్రోన్ రాజాకి అంతకుముందు మేము డిఫరెంట్ డ్రోన్స్ ట్రై చేసినప్పుడు అప్పుడు నేను కూడా ఈ సానాపాలో ఓడిపోయాను అనమాట. ఈ సానాపా అంటే ఏంటంటే లైక్ నేను ఏదైతే తయారు చేసానో అదే బెస్ట్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, అంటే కాకిపిల్ల ముద్ద అంటారు కదా, అదేవిధంగా మనం ఏదైతే చేసామో అదే బెస్ట్ అని చెప్పేసి మన కంఫర్ట్ జోన్లో ఉంటాం. అట్లా కూడా మనం ఇంకా ట్రై చేస్తూ ఉంటాం. అది ఎప్పుడైతే ఆ షెల్ని బ్రేక్ చేసి మనం ముందుకు తీసుకెళ్తామో అప్పుడు థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా చాలా మంది అట్లా చేయలేకపోవడం వల్ల ఈ సానాపా అనేది వస్తుంది అనమాట. సో అంటే ఒక రకంగా ఆత్మవిమర్శ, మనం నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏం చేస్తుంది దాంట్లో. నెక్స్ట్ రాజా, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. నేను కామెంట్స్లో కూడా చూస్తుంటాను, అన్న మాకు ఒక ఐడియా ఉంది, మాకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు. సో ఇప్పుడు మనం ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్తుంటే సిటీస్లో అందరికీ మాట్లాడే అవకాశం ఉండదు, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఆ భయంతో చాలా మంది రారు. సో వాళ్ళకి ఏమన్నా సజెషన్, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అట్లా ప్రజెంటేషన్స్ వైజ్ ఎలా చేయాలి? సో అయితే మనకి ఇది ఎట్లా ఉంటుంది అంటేనండి, లైక్ మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లోకి వస్తే మనకి ఇప్పుడు మీరు ఎక్కడైనా కానివ్వండి, ఆంధ్ర తెలంగాణలో వాట్ ఆర్ ద రీజన్ మేబీ ఏ ప్రాంతమైనా కానివ్వండి, మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ కొన్ని లెవెల్స్ ఉంటాయి అనమాట. ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ముందు ఐడియేషన్ స్టేజ్, ప్రోటోటైప్, మినిమం వేబుల్ ప్రోడక్ట్, ఇట్లా కొన్ని లెవెల్స్ ఉంటాయి. మీరు ఒక ఇన్వెస్టర్ ముందుకు వెళ్ళే ముందు అంటే కొన్ని పెద్ద కంపెనీస్ అనుకోండి కాన్సెప్ట్ చెప్పి డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ అప్పుడు కూడా స్టీవ్ జాబ్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందే ఆ ప్రోడక్ట్ మీద బాగా ఏమంటారు ఆ ఎగ్జైట్మెంట్ అనేది జనాల్లో క్రియేట్ చేసి ప్రీ బుకింగ్స్ చేసి దాని ద్వారా చేస్తారు. ఇవాళ మనం జియో ఫోన్ చూసాము, లేకపోతే జియో నెట్వర్క్స్ చూసాము, ఇవన్నీ కూడా ప్రీ బుకింగ్స్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న కంపెనీస్ కాబట్టి వాళ్ళు ప్రీ బుకింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఆ స్టార్డమ్ కానీ లేకపోతే మనం చాలా ఇనిషియల్ డేస్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బూట్ స్ట్రాపింగ్ అనేది అంటారండి. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటంటే లైక్ మనం అడగాలి, జనాలు అడగాలి. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుందని చెప్పేసి అడిగితేనే కదా ఎవరైనా అన్నం పెట్టేది. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్దాం అనుకుంటున్నాము, బస్సు ఎక్కుతాము, బస్సుకి ఎక్కితే ఫస్ట్ ఏమంటారు, ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆ కండక్టర్ అడుగుతాడు. అంటే ఏంటంటే లైక్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఏంటంటే క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఉండటమే కాకుండా ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేసేస్తే ఫస్ట్ ఇనిషియల్ బూట్ స్టాపింగ్ చేయండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ నాన్నగారినో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఆన్లైన్ వెళ్ళి అట్లా రకరకాలు అడగండి. వాళ్ళు ఎవరిని వాళ్ళు బెస్ట్ ఇస్తారు. అట్లా ఇస్తే వాటితో మీరు ద బెస్ట్ అవుట్పుట్ తీసుకురండి. మీరు వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా తీసుకుని, అంటే వాళ్ళ దగ్గర మీరు కొద్దిగా మనీ తీసుకొని దాని ద్వారా ఒక వాల్యూ ప్రపోజిషన్ క్రియేట్ చేసి ఆ వాల్యూ ప్రపోజిషన్ కూడా మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి ద బెస్ట్ టెక్నాలజీ, ద బెస్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చి ఎంత ఫాస్ట్గా ఇవ్వగలుగుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ.
ఇక్కడ. అంటే లైక్ కొంతమంది ఏంటంటే కాన్సెప్ట్ ఒక సంవత్సరం క్రితం చెప్తారు, ఒక సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు తమ్ముడు అంటే ఇంకా వర్క్ చేస్తున్నా కాకుండా లైక్ దాన్ని కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. సరే మీరు వర్క్ చేస్తున్నారు, అవుట్పుట్ రాలేదు, బట్ దాన్ని కూడా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోగలరు అనమాట. ఇవాళ రవి గారు ఉన్నారు, స్మార్ట్ తెలుగు రవి గారు, డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్సలెంట్ వీడియోస్ ఉన్నాయి. సో ఇట్లాంటి వీడియోస్ నేను కూడా ఈవెన్ నేను ముద్రా లోన్ కానీ లేకపోతే ఇట్లాంటి లోన్స్ అనేవి ఒకటి ఉంటాయి అని చెప్పేసి నేను రవి గారి వీడియో చూసాకే నేను తెలుసుకున్నాను అనమాట. అదేనే కాదు, చాలా డిజిటల్ మార్కెటింగ్ ట్రిక్స్ కానీ ఇవన్నీ కూడా నేను స్మార్ట్ తెలుగు వీడియోస్ చూస్తే నేర్చుకున్నాను అనమాట. సో అట్లాగే ఏంటంటే మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే ఇనిషియల్ బూట్ స్ట్రాపింగ్ చేయండి, చేశాక మీరు ఇన్వెస్ట్మెంట్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నారు, 10 కోట్లు ఉన్నారు, 100 కోట్లు ఉన్నారు, చాలా మంది కనిపిస్తారు. సో అందరూ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ముందుకు వస్తారు, బట్ ఇన్వెస్టర్కి మీకు లైక్ చాలా మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే కనుక ఈ రిలేషన్షిప్ కట్ అయిందా లైక్ అతనితో మనం కంటిన్యూ అవ్వలేమండి. చాలా డిఫికల్ట్ పార్ట్ ఉంటుంది అసలు. ఎట్లాగంటే లైక్ ఇట్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అనమాట అది. సో అందుకని మనం ఏంటంటే లైక్ ఇన్వెస్టర్ని కూడా ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి ఒక పదం పడతారు. ఈ గ్యాప్ ఫండింగ్ ఏంటంటే లైక్ నువ్వు ఆల్రెడీ MVP తయారు చేసావు, MVP తయారు చేశాక అంటే లైక్ ఐడియేషన్ అయిపోయింది, ప్రోటోటైప్ అయిపోయింది, MVP తయారు చేసావు. MVP చేసిన దాని నుంచి మార్కెట్ ట్రాక్షన్ తీసుకెళ్లే వరకు నీకు ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ X అనే అమౌంట్ నీకు రిక్వైర్మెంట్ ఉంది. ఈ X అనే అమౌంట్ నీకు బూట్ స్ట్రాపింగ్ వల్ల అవ్వదు. బూట్ స్ట్రాపింగ్ అంటే నువ్వు మహా అయితే ఒక 5 లక్షలు 10 లక్షలు సమ్ X అమౌంట్ నువ్వు తెచ్చుకోగలవు. కానీ ఈ గ్యాప్ ఫండింగ్ విషయానికి వచ్చేసరికి నువ్వు ఇన్వెస్టర్ని ఆన్ పిక్చర్లోకి తీసుకురావాలి. సో ఈ గ్యాప్ ఫండింగ్ అంటే లైక్ స్కేలబిలిటీ పీరియడ్కి MVP నుంచి మార్కెట్ ట్రాక్షన్ తీసుకొచ్చే పీరియడ్ని గ్యాప్ ఫండింగ్ పీరియడ్ అని చెప్పేసి అంటారు. ఈ గ్యాప్ ఫండింగ్ పీరియడ్లో మీరు ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా స్టార్టప్స్ ఫెయిల్ అయిపోయేది ఎక్కడంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చాలా స్టార్టప్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే వాళ్ళు అన్నీ చేస్తారు, MVP వరకు తీసుకొస్తారు, నెక్స్ట్ మార్కెట్ ట్రాక్షన్కి అంటే వాళ్ళ MVP నుంచి ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేశాక ఆ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ చెక్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఆ టైంలో చాలామంది ఏం చేస్తారంటే MVP వెంటనే తయారు చేయగానే వెంటనే ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. ఇన్వెస్ట్ ఏంటంటే లైక్ వాళ్ళు మీ DPO చూసి లేకపోతే మీ బిజినెస్ ప్లాన్ చూసి ఇవన్నీ చూసి ఇమ్మీడియట్గా రిటర్న్స్ వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఒకవేళ అతను కనుక ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ కాలేదనుకోండి, సో చాలా హెడేక్స్ అనేవి ఉంటాయి. సో అట్లా కూడా మీరు చూస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ కూడా ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ అంటే ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? సో స్మార్ట్ తెలుగు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు రవి గారు. సో ఇట్లాగే మరి ఎంతోమంది ఇట్లా బాగా చేయాలని చెప్పేసి ఇన్నోవేషన్ డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటాము. సో యాక్చువల్గా ఏంటంటే ఒక పాయింట్ లైక్ జేడి లక్ష్మణ గారు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారండి. సో ఎట్లాగంటే ఆయన స్పీచెస్ కానీ అవన్నీ కానీ ఆయన ఏమంటారంటే లైక్ ఇవాళ మనం ₹1కి $1కి 75 రూపీస్ పే చేస్తున్నాం. వాళ్ళు మన డాలర్ రేట్ ఇండియా రేట్ చూసుకుంటే $1కి 75 రూపీస్ పే చేస్తున్నాం. కానీ మన యూత్ అంతా కష్టపడి ఒక చేంజ్ అనేది తీసుకొచ్చేసేసి ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ 2026 కానీ లేకపోతే 29 కానీ లేకపోతే 30 కానీ ఆ సర్టన్ టైం పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏం చేయాలంటే ₹1కి వాడు $75 పే చేసేలా చేయాలండి. ఓకే, కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఎట్లయితే $1కి 75 రూపీస్ పే చేస్తున్నాం అంటే ఎంత కష్టమండి. వాడు మనం ₹1 ఎవరికైనా ఇట్లా ఇచ్చేయాలంటే ఇచ్చేస్తున్నాము. సో అట్లాగే వాడు ఏంటి ఫారెన్లో కూడా $1 అట్లా ఇచ్చేస్తారు కదా, కానీ వాడు ఇచ్చేది $1 కాదు, మనం ₹75 అట్లా ఇస్తున్నాడు. మనం ₹75 సంపాదించాలంటే ఎంత కష్టపడుతున్నాం. సో బట్ కానీ ఇండియా క్యాపబిలిటీ ఉందండి. ఒకప్పుడు మీరు చూసుకుంటే చాణక్యుడు కానీ చాణక్య నీతులు అంటారు. సో ఎంత బాగుంటాయి అవి, ఎంత పవర్ఫుల్ లైక్ చాణక్య రాసిన 2 బుక్స్ కానీ లైక్ ఇది రాజనీతి శాస్త్రము, నెక్స్ట్ ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, చాలా మంచి బుక్స్ ఉన్నాయండి. సో అట్లాగే నేను కోరుకునేది ఏంటంటే లైక్ యూత్ కూడా ఇట్లాంటి కంపెనీస్ పెట్టాలండి, చాలా కంపెనీస్ పెట్టాలి. నాట్ ఓన్లీ డ్రోన్స్, మెనీ టెక్నాలజీస్, IoT కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకేమి తెలియదు, మీకు నాకు ఏమీ తెలియదు. నాకు కూడా డ్రోన్ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు అసలు ఏమీ తెలియదు. సో కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిన డ్రోన్ నేర్చుకున్నాను, దాని నుంచి దాన్ని పెంచుకుంటూ వచ్చే వాళ్ళ పేరు గోపిరాజా కాస్త డ్రోన్ రాజా అయిపోయి సో బాగా ఫేమస్ అయిపోయి బాగా చేస్తానికి అవకాశం ఉంది. సో అట్లా మీరు కూడా కొద్దిగా చిన్నగా స్టార్ట్ చేసి చేయడానికి ఉంది. అండ్ లాస్ట్లో కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ అండి, అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళి కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఈ స్టోరీ. సో అయితే ఏంటంటే ఒక ఊళ్ళో ఒక గుడి ఉందండి. ఆ గుడిలో పూజ అంతా అయిపోయాక తలుపులని క్లోజ్
క్లోజ్ చేస్తే అక్కడున్న గుమ్ము ఇక్కడున్న విగ్రహంతో సంభాషణ అట్లా ఉందన్నమాట. సో ఇక్కడ ఉండే ఆ గుడి లోపల అక్కడుండే గుమ్మానికి ఒక డౌట్ వచ్చిందనమాట. అక్కడ సంభాషణ ఏంటంటే అరే మావా అని చెప్పేసి అక్కడ ఉండే గుమ్మం ఇక్కడ ఉండే విగ్రహాన్ని అడుగుతుంది. సో ఇక్కడ విగ్రహం ఏముంటుందంటే అవునరా మావ లేసే ఉన్నాను చెప్పరా అని చెప్పేసి ఉంది. సో అయితే అక్కడ గుమ్మానికి ఒక డౌట్ వచ్చిందనమాట. ఎరా నాకు ఒక డౌట్ ఉంది, 500 సంవత్సరాల క్రితం నువ్వు నేను ఒకే కొండ మీద 2 బండలా కూర్చున్నాము. కూర్చున్నప్పుడేమో మరి బాగానే ఉండేది, నువ్వు నేను పక్కనే కూర్చొని అన్నీ చేస్తా ఉన్నాము. ఇవాళేమో నిన్ను అందరూ మొక్కుతున్నారు, నన్ను అందరూ తొక్కుతున్నారు, ఏంటి నాకు నీకు తేడా అని చెప్పేసి అక్కడ ఉండే గుమ్మ ఇక్కడ ఉండే విగ్రహాన్ని అడుగుతుందండి. సో అయితే ఈ విగ్రహం ఏమంటుందంటే అవునరా మావ నువ్వు అంది కరెక్టే, 500 సంవత్సరాల క్రితం నువ్వు నేను 2 బండలాగా ఒక చోట కూర్చున్నాము. అప్పుడు ఫస్ట్ ఏంటంటే నీ దగ్గరికి ఒక శిల్పి వచ్చాడు, అంటే నీ దగ్గరికి ఒక అవకాశం వచ్చింది. ఫస్ట్ వచ్చి నేను చెక్కడం మొదలు పెడితే నువ్వు చిన్న చిన్న దెబ్బలకి అమ్మాయ్యా అని చెప్పేసి ఎంత తిరగాల్సింది ఎంత తిరిగాము. సో ఆ టైంలో ఏంటంటే అటో దెబ్బ ఇటో దెబ్బేసి ఒక బొమ్మను చేసి కూర్చోబెట్టాడు. నేను ఎన్ని దుగులు దెబ్బలు ఎదుర్కొన్నాను, ఎన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. సో అందుకని వాళ్ళని అందరూ మొక్కుతున్నారు, నేను అందరూ తొక్కుతున్నారు అన్నారు. అట్లాగే లైఫ్లో ఏంటంటేనండి ఇవాళ మనకి పెయిన్ ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో గెయిన్ అనేది ఉంటుంది అనమాట. సో అట్లా కాదు ఇవాళ బీటెక్ చదువుతున్నావు, మీ అమ్మ నాన్న కాస్తుంది, నీకు ఫేమ్ ఉందని చెప్పేసి ఇవాళ బీర్ బాటిల్ పట్టు తిరిగామనుకోండి భవిష్యత్తులో ఏది ఉండదు. సో అంటే తప్పని కాదు, బట్ ఆలోచించు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా వాట్ నెక్స్ట్. ఒకప్పుడు మా నాన్నగారి పేరు చెప్పుకుని నేను ఉండేవాళ్ళండి. ఎవరు గోపిరాజు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి అంటున్నారు. సో తల్లిదండ్రులకు ఎంత ఆనందం అది. తల్లిదండ్రులకు ఎంత ఆనందం. మన తల్లిదండ్రులకు కానీ మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ కోట్ల రూపాయలు సంపాదన కాదు, మన సక్సెసే వాళ్ళ సంపాదన, మన సక్సెసే వాళ్ళ ఆస్తి. సో మీరు కూడా డిఫరెంట్గా ఆలోచించండి. మీరు కూడా అట్లా గుళ్ళో అట్లా విగ్రహం గుమ్మలాగా ఉండొద్దు, గుడిలో విగ్రహం లాగా ఉండి పూజలు అనుకోండి. దిస్ ఇస్ మై నైస్ మోరల్ స్టోరీ. సో నేను చిన్నప్పుడు చందమామ బుక్ లో చదువుకున్నాను. సో అందుకనే స్మార్ట్ తెలుగులో కూడా స్టోరీస్ చెబుతుంటాను. సో ప్రతి స్టోరీలో డెఫినెట్ గా మనకి ఈరోజు కావాల్సిన సొసైటీకి కానీ మన ఎకో సిస్టమ్ కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ రాజా. సో ఇలాంటి మంచి వీడియోతో ఇంకోసారి కలుస్తాం. సో థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. అందరికీ షేర్ చేయండి. విలేజ్లో ఎక్కడో ఒక మారుమూల ఒక ఐడియాతో ఉన్న పర్సన్ ఈ వీడియో చూసి తను కూడా మరో గోపి అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.